హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని 10వ అధ్యాయంలో భగవద్విభూతి గురించి తెలుసుకుంటున్నాము. మొదట మనము ప్రార్థనలు చేసుకుందాము. ఈ క్లాస్కి విచ్చేసిన భక్తులందరికీ కూడా నా ప్రణామాలు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरों श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवां च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताञ्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्यति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు మనము దశమాధ్యాయంలో భగవద్విభూతుల గురించి తెలుసుకుంటున్నాము. 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గుహ్యమైనటువంటి ఆ యొక్క పరమ గుహ్య జ్ఞానాన్ని తెలియచేశారు. అందులో మొట్టమొదటి విషయంగా ఏం చెప్పారు? ఓ అర్జున, నీవు నా పట్ల ద్వేషం లేకుండా ఉన్నావు కాబట్టి ఈ పరమ గుహ్యమైనటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని నీకు తెలియచేస్తాను. నీవు ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం వలన నీ భౌతిక పరమైనటువంటి అన్నింటి నుంచి నీవి విముక్తి అవుతావు అంటూ భగవంతుడు అర్జునునికి తెలియచేయడం జరిగింది. అందులోనే ఇంకా చాలా విషయాలు మనకి ఎవరైతే అనన్య భక్తిని చేస్తారో అలాంటి వారికి నేను ఎప్పుడూ వారు తోడు ఉండి వారికి లేనివి సమకూరుస్తాను, ఉన్నవి రక్షిస్తాను అని కూడా చెప్పడం జరిగింది. ఇక భక్తియుత సేవలో పత్రము, పుష్పము, ఫలము, తోయము ఏదైనా కానీ భక్తితో ప్రేమతో సమర్పిస్తే నేను తీసుకుంటాను, దానిని నేను పొందుతాను అని కూడా భగవంతుడు చెప్పడం జరిగింది. అంటే ఆ విధంగా అర్జునునికి ఆ భక్తియుత సేవ ఏ విధంగా చేస్తే భగవంతుణ్ణి మనము పొందగలుగుతాము అన్న విషయాన్ని అర్జునుని ద్వారా అందరికీ కూడా తెలియచేశారు. మరి ఈరోజు 10వ అధ్యాయంలో భగవద్విభూతుల గురించి చెప్తున్నారు. మనం ఇదివరకే 7వ అధ్యాయంలో భగవంతుడు కొన్ని ఆ విభూతులను గురించి అర్జునునకు తెలియచేశారు. మరి ఇందులో ఇంకా కొన్ని విషయాలను తెలియచేస్తున్నారు. ఆ విభూతులకి ఎన్నో ఉన్నాయి, కానీ కొన్ని విషయాలనే నేను నీకు తెలియచేస్తున్నాను అర్జున అంటూ తెలియచేస్తారనమాట. భగవద్విభూతి 10వ అధ్యాయంలో 1వ శ్లోక. శ్రీ భగవాన్ ఉవాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీకృష్ణ భగవంతుడు పలుకుతున్నారు, మహాబాహువులు కలిగినటువంటి అర్జున,
9వ అధ్యాయంలో ఏం చెప్పారు? నీకు నా మీద ఎలాంటి ద్వేషం లేదన్నారు. మరి ఇందులో ఏం చెప్తున్నారు భగవంతుడు? నీవు నాకు ప్రియమిత్రుడివి. అంటే అంతగా ప్రియంగా ఉన్నారు అర్జునుని పట్ల. కాబట్టే నీవు నాకు ప్రియమిత్రుడివి కాబట్టి ఇంకా కూడా కొన్ని విషయాలను నీకు తెలియచేస్తాను. ఆలకించుము. మరికొన్ని విషయాలు చెప్తాను అని చెప్తున్నారు. ఇక ఈ యొక్క ఇదివరకంటే కూడా ఇవి ఇంకా ఉత్తమ జ్ఞానము నీకు తెలియచేస్తాను అంటూ భగవంతుడు చెప్తున్నారు. మనకి భగవంతుడు భగవాన్ అంటేనే మనము ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ కూడా ఎవరు భగవాన్ అనే విషయంగా మనకు వ్యాస మహర్షి యొక్క తండ్రి అయినటువంటి పరాశరముని భగవాన్ అనే దానిని వర్ణించారు. భగవాన్ అంటే ఎవరు? సర్వ సంపద, సర్వ సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము, బలము, కీర్తి ఇన్నింటినీ కూడా భగవంతుడు ఈ భువిలోకంలో వచ్చినప్పుడు వీటిని అన్నింటినీ ప్రదర్శించారు. కాబట్టే ఆయన్ని భగవాన్ అంటారు. కా అలాంటి ఇన్ని విభూతుల్ని ఒక మనిషి దానిని ప్రదర్శించలేడు. కాబట్టే పరాశరముని భగవాన్ అంటూ దాన్ని చెప్పడం జరిగింది. ఇక శ్రీకృష్ణుడే ఈ యొక్క అధ్యాయంలో స్వయంగా అర్జునునికి ఈ విభూతులన్నింటి గురించి తెలియచేస్తూ, ఓ అర్జున, దేవతలు గాని మహర్షులు కానీ ఇలాంటి వారి అందరూ కూడా నా విభూతులను గురించి తెలుసుకోవడం అనేది వాళ్ళు ఆ అనుభూతిని ఎరుగజాలరు. అంటే అలాగ దేవతలు, ఋషులు, మునులే వాళ్ళు అవగతం చేసుకోని విషయాన్ని ఇక్కడ కొద్దిమంది హేతువాదులు నిరాకార తత్వంతో వాళ్ళు ఆ విషయాల్ని ఎలాగ భగవంతుని గురించి హేళన చేస్తూ అలాగ చెప్తారే, వాళ్ళు చూడడానికి పండితులు మాత్రమే. కానీ అలాంటి వారి విషయం ఏమిటి? దేవతలకే ఆయన అనుభూతి కారు కదా అంటూ వారి గురించి కూడా వివరించడము జరిగింది. అంటే ఎవరైతే సర్వానికి భగవంతుడు అని తెలుసుకోగలుగుతారో అలాంటి వారికే భగవంతుడు అవగతము అవుతారు. ఇక ఇక్కడ చెప్పిన విధంగా దేవతలు, మహర్షులు వీళ్ళందరూ కూడా ఆ యొక్క మానసిక కల్పనతలు ఋషులు ఏమి భగవంతుని యొక్క ఆ యొక్క బ్రహ్మజ్యోతినే వాళ్ళు కోరుకుంటున్నారు ధ్యానం సమయంలో కదా. అలాగా దేవతలు ఏమి ఎవరైనా అసురులు వాళ్ళనంతా హింసిస్తుంటే ఆ సమయానికి వెళ్ళి ఆయన్ను ప్రార్థించడానికి స్తుతించడానికి ఇదవుతారు. అంటే ఏమి భక్తితో నిరంతరము ఆయన్ని నామాన్ని జపిస్తూ ఉన్న వాళ్ళకు మాత్రమే నేను అవగతమవుతాను. నా విభూతులు కూడా వారికి అర్థమవుతాయి అర్జున అంటూ ఇక్కడ తెలియచేయడము జరిగింది. మరి ఎలాగా అలాంటి అనుభూతిని మనం తెలుసుకోవాలి అంటే ఎలాగా? శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతము ఇలాంటి శాస్త్రాలన్నీ ఉన్నాయి. ఇలాంటి శాస్త్రాలన్నింటినీ కూడా మనము అవగతం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతిరోజు కూడా వాటిలో ఉండే ఒక శ్లోకము, ఒక అర్థము, ఒక భాష్యము వాటిని చదువుకుంటూ ఒకసారి చదివితే అర్థం కాదు. 2 సార్లు చదవాలి. 2 సార్లు చదివినా అర్థం కాకపోయినా ఇంకొకసారి చదవాలి. ఆ విధంగా భగవంతుణ్ణి అవగతం చేసుకోవాలి. ఒకవేళ మనకు ఆ విధంగా కుదరదు అన్నప్పుడు తప్పనిసరిగా మనము ఒక ప్రామాణిక ఆధ్యాత్మిక గురువుని మనము ఆశ్రయించాలి. అలాగా ఆశ్రయించాలి. ఇంకా దానికన్నా ముఖ్యము ఎవరు భగవంతుణ్ణి అర్థం చేసుకుంటారు? గుణాతీతులై ఉండాలి. ఆ యొక్క తమో రజో గుణాలకి చాలా అతీతులుగా ఉండాలి. సత్వగుణాన్ని అలవరుచుకోవాలి. అలాంటి వారికే ఆయన ఆ అనుభూతులు కానీ, విభూతులు కానీ అవగతం అవుతాయి. ఓకే. ఇక్కడ ఇక ఆ యొక్క గురువుల్ని ఆశ్రయించినప్పుడు వారి ద్వారా మనము భగవంతుని గురించి ఆ అనుభూతుల్ని మనము తెలుసుకోవచ్చు. ఇక ఈ యొక్క 3వ శ్లోకాలు చూడండి. యో మా యో మామజమాన్ యో మామజమనాదించ
వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. ఇందులో భగవంతుడికి ఎవరైతే నన్ను పుట్టుక లేనివాడు అనే కాకుండా అన ఆది పురుషుడిని, ఈ సర్వలోకాలకి నేను ప్రభువుని, అంటే నాకు పుట్టుక ఉంది అని కాదు, నేను పుట్టుక లేనివాడిని అని, ఈ విషయాలన్నింటినీ సర్వలోకాలకి నేను ప్రభువుని అని ఎవరైతే ఎరుగుతారో అలాంటి వాళ్ళు ఈ భ్రాంతిమయమైనటువంటి ఈ లోకాన్ని నుంచి వాళ్ళు పాపాలన్నింటినీ పోగొట్టుకొని నన్ను అవగతం చేసుకోవడానికి వాళ్ళు సమర్థులవుతారు అంటూ భగవంతుడు ఇక్కడ అర్జునునికి తెలియచేయడం. అంటే మనము భగవంతుడు ఒకటే, మనము పుట్టి మరణిస్తున్నాము, భగవంతుడు కూడా అలాగ పుట్టుక ఉంది, మళ్ళీ మరణం సంభవిస్తుంది అని అనే వాళ్ళందరూ కూడా మూర్ఖులతో సమము, పాషాండులు అంటారు. అంటే నిజంగా వాళ్ళ హృదయము రాయితో సమానం కాబట్టే వాళ్ళు సమానంగా భగవంతుణ్ణి ఆ విధంగా లెక్కలు వేస్తారనమాట. ఆ విధంగా మనకి చెప్పారు కదా, 7వ అధ్యాయంలోనే 3వ శ్లోకాలనే మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతది సిద్ధయే. ఆ విధంగా 1000 మందిలోనే ఇలాంటి విషయాలన్నిటినీ భగవంతుణ్ణి విశ్వసించి నమ్మిన వాళ్లకు నేను అవగతమవుతాను అని ఇక్కడ చెప్పడము జరిగింది. ఇక మనకి ఇక్కడ మనము ఆ విధంగా అనుకున్నప్పుడు చాలా మందికి ఒక సందేహం రావచ్చు. ఏమిటి అంటే, భగవంతుడు దేవకీ సుతుడు కదా, అదే దేవకి చెరసాలలో ఆయన దేవకి మాతకు ఆవిర్భవించారు అని అంటాం. కానీ ఆమెకు ఆ యొక్క కంసుడు చెరసాలలో ఉంచినప్పుడు దేవకి వసుదేవులను 6 మంది పిల్లలు ఆ విధంగానే గర్భరూపం దాల్చి తర్వాత కంసుడు వాళ్ళని సంహరించడం జరిగింది. 7వ వారు సంకర్షణుడు కాబడ్డారు. యోగమాయ శక్తి వలన రోహిణీ మాత గర్భంలో చేర్చబడ్డారు బలరాముడు, సంకర్షణుడు. ఇంకా అష్టమ పుత్రుడైనటువంటి శ్రీ సాక్షాత్ దేవాది దేవుడైనటువంటి భగవంతుడు దేవకి మాత గర్భం నుంచి ఆయన పుట్టడం అనేది జరగలేదు. ఎలాగా మరి అంటే, ఆ యొక్క రూపం అనేది ఆ వసుదేవుని యొక్క హృదయంలో ప్రవేశించి ఆయన నుంచి దేవకి మాత హృదయంలోకి వచ్చి ఆ విధంగా చతుర్భుజుడై మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులకు ఆయన చతుర్భుజ రూపంలోనే ఆవిర్భావము వారికి చూపించడం జరిగింది. అంటే ఒక తల్లి సాధారణ తల్లిలాగా గర్భము నుంచి బిడ్డ జన్మించిన విధంగా కాదు, చతుర్భుజ రూపంలో ఆయన దర్శన భాగ్యం ఇచ్చినప్పుడు ఆ యొక్క కాంతిని వారి చూడలేక దేవకి వసుదేవులు ఏం చేశారు, ఆ చతుర్భుజమైనటువంటి ఆ రూపాన్ని ఉపసంహరించుకో అని చెప్పినప్పుడు ద్విభుజుడై చిన్న పిల్లవాని వలె దేవకి మాత యొక్క ఓడిలోకి చేరాడు. ఇది భగవంతుని యొక్క ఆవిర్భావం. మరి పుట్టుక ఉందా భగవంతుడికి? లేదు. నవమాసాలు మోసి బిడ్డను ప్రసవించిన విధంగా కాదు, ఆవిర్భవించారు భగవంతుడు. ఆ యొక్క సత్యాన్ని చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. అదే చాలా విషయము కదా. ఇంకా అవన్నీ కూడా ఎలాగా, మాయలు మాయశక్తులు 2 రకాలుగా ఉన్నాయి. యోగమాయ, దైవీ మాయ. యోగమాయ అనేదే భగవంతుని యొక్క అంతర్గత శక్తి. ఆ యోగమాయ వలనే భగవంతుడు ఆ విధంగా ఆవిర్భవించడం జరిగింది. ఇక దైవీ మాయ, దైవీ మాయ అనేదే ప్రపంచంలో ప్రకృతిని అంతటిని కూడా తాను యొక్క ఆధీనంలో ఉంచుకొని అదే దైవీ మాయ, దుర్గాదేవి ఆమె ప్రతినిధిగా ఉంటూ అన్నింటినీ చూసుకుంటూ ఉంటారు. ఈ యోగమాయ దైవీ మాయలో యోగమాయ అనేది ఏం చేస్తుంది, మనల్ని భక్తిని ప్రేరేపించి
భగవంతుని వద్దకు తీసుకెళ్ళడానికి మనకి ఆ యొక్క ఉత్తేజాన్ని ఇస్తది యోగమాయ. అదే ఈ దైవీ మాయ ఏమవుతుంది? ఈ యొక్క భౌతిక ప్రపంచంలో బద్ధజీవులమయ్యి, వాటిలో అటాచ్‌మెంట్‌తో మనల్ని పతనం చేయడానికి చూస్తది. అంటే యోగమాయ మనల్ని భక్తిలో ఉంచి భగవంతుని దగ్గరికి చేరవేస్తే, ఈ యొక్క దైవీ మాయ మనల్ని అలాగే బందీల్ని కర్మలకన్నిటికి బందీల్ని చేసి, మనల్ని అలాగే ఇది చేస్తది. అదే మనము మాయ మా మాయయా పహృత జ్ఞాన, మన జ్ఞానము కప్పబడి ఉంది అంటున్నాం కదా! అది ఈ మాయ చేతని. అలాగా ఆ మాయ ప్రకృతి సిద్ధంగా ఆ యొక్క విధానము. అలాగ చేసినా కానీ మనము భగవంతుణ్ణి భక్తియుత సేవ చేస్తూ ఆ మాయ నుంచి బయటపడాలి. ఈ విధంగా ఇది బహిరంగ శక్తి మాయ. భగవంతుని యోగమాయ అనేది అది అంతర్గత శక్తి. భగవంతుని యొక్క శక్తి. కాబట్టే ఇలాంటివన్నీ మనము బయటపడాలి అంటే గురువులు కానీ, సాధువులు కానీ, శాస్త్రాలు కానీ, వాళ్ళు నిర్దేశించినటువంటి వాటినన్నింటిని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, అప్పుడు ఇలాంటి మాయ నుంచి మనము బయటపడి, అన్నింటిలో నుంచి మనము ముక్తులయ్యి భగవంతుని యొక్క విశ్వాసంగా ఆయన్ని గుర్తించి మనము అవగతం చేసుకోవడానికి వీలవుతది. గురువులెవరు? ప్రామాణిక ఆచార్యులు. సాధువులు అన్నింటిని త్యజించి వాళ్ళు ఉండేవాళ్ళు. ఎలాంటి మాయలకు, ఎలాంటి ఇంద్రియాలకు వాళ్ళు లోబడి ఉండరు. అదే విధంగా శాస్త్రాలన్నీ కూడా ఏమి? ఇప్పుడు మనకి భగవంతుని యొక్క లీలను కానీ, అలాంటి విషయాలను శాస్త్రాల్లో, గ్రంథాల్లో తెలుస్తున్నాయి కదా! అలాగా వాటిని అందులో ఏమి నిర్దేశించారో దానిని మనము అనుసరించడం. ఈ విధంగా గురువు, సాధువు, శాస్త్రం వీటిని మనం అనుసరిస్తేనే చాలు భగవంతుణ్ణి ఆ అనుభూతులంతా కూడా మనము ఆహ్, గ్రహించడానికి మనకి ఆ జ్ఞానం అనేది తెలుస్తది. ఇంకా భగవంతుడు వివరిస్తూ, "ఓ అర్జున! బుద్ధి, జ్ఞానము, సంశయము మరియు భ్రాంతి, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఖాలు, జనన మరణాలు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, అపకీర్తి, కీర్తి, అపకీర్తి ఇవన్నీ కూడా ఆ జీవుల యొక్క వివిధ గుణములన్నీ ఇప్పుడు ఇవి చెప్పినవన్నీ కూడా నా చేతనే సృజించబడి ఉన్నాయి." అంటే చూడండి, అక్కడ కీర్తి అయినా భగవంతుడి విషయమే, అపకీర్తి అయినా భగవంతుడి విషయమే, భయమైనా లేకపోతే భయం లేకుండా ఉండడమైనా, హ్మ్. ఒక గౌరవంగా ఉన్నాము అన్నా, అగౌరవంతో మనం నడుస్తున్నామన్నా కానీ, అన్నీ కూడా భగవంతుని యొక్క ఆ యొక్క సంకల్పాలే. ఆయన ఇవే ఇవన్నీ కూడా. హ్మ్. ఇలాగా అంటే మనకి ఒక్కొక్కసారి బుద్ధి చాలా తెలివివంతంగా ఉంటది. ఒక్కొక్కసారి ఆ బుద్ధి ఇదయ్యి ఎంతో కోపతాపాలతో అలాగా ఇది చేస్తూ ఉంటాం. అంటే ఒక్కొక్కసారి మనకి అన్నీ గుర్తుంటాయి. ఒక్కొక్కసారి మర్చిపోతాం. ఇవన్నీ కూడా ఆ భగవంతుని యొక్క సృజనాత్మకమైనటువంటి శక్తి వలన జరిగే విషయాలు అని అంటే అందుకే మాయ చేత మనము కప్పబడి ఉండకూడదు. హ్మ్. అలాగా. తర్వాత భగవంతుడు హ్మ్. భగవంతుడు అర్జునునికి తెలియచేస్తూ, "ఓ అర్జున! ఎవరైతే హ్మ్, నా యొక్క ఈ దివ్యమైన అదే విభూతులను తెలుసుకొని యథార్థంగా ఎరిగిన వాడు హ్మ్, ఆ యొక్క భక్తియుత సేవలో నియుక్తుడవుతాడు." అలా ఉండడం వలన ఎలాంటి మనకెలాంటి సంశయం లేకుండా భగవంతుని యొక్క విధానంలో ఉండడం వలన మనము హృదయం కూడా పరిశుద్ధంగా ఉండి, మనము భగవంతుని పట్ల ఆ యొక్క సేవలో మునిగి సంతృప్తిని, అదే విధంగా
ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా మనము పొందుతాము. అంటే ఇలాంటి దివ్యమైన అనుభూతిని, భగవంతుని యొక్క అనుభూతులంతా తెలుసుకున్నప్పుడే మనం ఆ భక్తి మార్గంలో కొద్ది కొద్దిగా ఒక్కొక్క నిచ్చెనలో ఎలాగ ఒక్కొక్క స్టెప్ మనం పైకి వెళ్ళి చేరుకోగలుగుతామో, ఆ విధంగా భగవంతుని మనము పొందగలుగుతాము. ఇక భగవంతుడు చాలా ముఖ్యమైనటువంటి 10వ అధ్యాయంలో 4 శ్లోకాలను చెప్పారు. ఇది ఈ భగవద్గీతలో చతుర్శ్లోకాలు అని అంటారు. ఈ అంటే మనం భగవద్గీతలోని సారం అంతా కూడా ఈ చతుర్శ్లోకాల్లో మనము తెలుసుకోవచ్చు. కాబట్టి చతుర్శ్లోకాలు ముఖ్యమైన శ్లోకాలు. మొట్టమొదట 10వ అధ్యాయంలో 8వ శ్లోక. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఇందులో అర్జునునికి తెలియచేస్తూ ఈ యొక్క భౌతిక పరమైన జగత్తుకు కానీ, ఆధ్యాత్మిక జగత్తుకు కానీ నేనే మూలము. అహం, అహం అంటే ఇక్కడ నేను. నేను అంటే అక్కడ భగవంతుడు. ఈ నేను అనే దానినే చాలా మంది పండితులు వారి చెప్పేటువంటి ఆ భాష్యాలలో నేను అంటే నేనే గొప్పవాణ్ణి అన్న ఆ ధోరణిలో ఆ విధంగా వ్యాఖ్యానాలను జొప్పిస్తారనమాట. అందుకే ఇక్కడ అహం అంటే భగవంతుడు తప్ప ఇంకెవ్వరు కూడా అక్కడ చేర్చుకోవడానికి లేదు నేను అనేసి. కాబట్టి ఇక్కడ ఈ భౌతిక, ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా నా వలనే ఏర్పడ్డాయి. నేనే ఈ సృష్టికి మూలకర్తను. అందుకే ఆది పురుషుడు అనాదిగా ఆయన ఆయన ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత కూడా ఎవరు ఉండరు అని చెప్పడానికి. అలాగా అన్నీ కూడా ఉద్భవించాయి. ఇలాంటి విషయాలనంతా కూడా ఎవరైతే సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి బుద్ధిమంతులు, అందుకే ఇక్కడ భగవంతుడు చెప్పాడు బుద్ధిమంతులు, బుద్ధిమంతులు అని భగవంతుడు ఉపయోగించే ఆ యొక్క విషయం ఏంటి? గ్రహించగలిగిన వాళ్ళు. అలాంటి బుద్ధిమంతులు నా యొక్క భక్తియుత సేవలో నెలకొని హృదయపూర్వకంగా వాళ్ళు నన్ను ప్రార్థిస్తారు. ఎవరు? బుద్ధిమంతులు. అందరూ అని కాదు ఇక్కడ. ఎవరైతే భగవంతుడు ఈ సృష్టికి మూలం అని తెలుసుకున్నవా బుద్ధిమంతులు భక్తియుత సేవలో ఉంటూ భగవంతుణ్ణి సేవిస్తారు. ఇక వేదాలన్నింటినీ కూడా సంపూర్ణంగా ఎవరైతే అధ్యయనం చేసి ఉంటారో అలాంటి వారు తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు లాంటి ప్రామాణిక ఆచార్యులను ఆ యొక్క వారు చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని సంపాదించి ఉంటారో అలాంటి వారందరూ కూడా భగవంతుణ్ణి తప్పకుండా తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకు? శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. ఆయన భక్త్యావేశ అవతారంలో కలియుగంలో అవతరించారు. కాబట్టి ఆయన ప్రామాణికంగా అంత కూడా ఆ జ్ఞానాన్ని అందరికీ పంచారు. హరినామాన్ని అందరికీ ఇచ్చారు కదా. అలాంటి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు తప్పకుండా భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతారు అని ఇక్కడ తెలియచేయడం కూడా జరిగింది. ఇంకా ఈ సమస్త సృష్టికి భగవంతుడే మూలాధారం కదా. ఇక ఆయనే అన్నిటికీ నా నుండే ఇవన్నీ ఉద్భవిస్తున్నాయి అని ఆయనే కారణం కూడా తెలియచేస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏం మనకు? ఆయనకు మించిన అధిపతులు ఇంకెవ్వరు లేరు అని అక్కడ మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక ఆయన మూలంగానే ఇంకెవరినైనా మనము ప్రార్థిస్తున్నాము, ఏవైనా ఆరాధిస్తున్నాము అంటే ఆయన ద్వారానే ఆయన అంగములుగా సేవను ఇస్తున్నటువంటి వారినే మనము పూజిస్తున్నాము. ఇక్కడ ఒక మనిషికి మించిన ఎవరు లేరు అంటే అర్థం ఏమి? ఇంకెవ్వరు కూడా ఆయనకు మించిన శక్తిమంతులు కారు అని అర్థము మనం చేసుకోవాలి. ఇక
9వ శ్లోక. ఇది చాలా మంచి శ్లోక. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతి చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇంకా ఎలాంటి వాళ్ళు అదే భక్తుల గురించి చెప్తూ, నా శుద్ధ భక్తులందరూ కూడా నిత్యము మనసులో నన్నే తలుస్తూ హ్మ్, వాళ్ళ జీవితం అంతా కూడా పరిపూర్ణంగా నా కోసమనే అర్పణ చేస్తూ ఉంటారు. ఇదే శుద్ధ భక్తుల యొక్క లక్షణం. అంటే వాళ్ళ జీవిత కాలం అంతా కూడా భగవంతునికి అర్పణ చేస్తారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుని గురించిన విషయాలన్నింటినీ బోధించుచు, ఇంకా అలాగే వాళ్ళు చర్చిస్తూ కూడా భగవంతుని గురించి అన్ని విషయాలు తెలియజేస్తారు, చర్చించుకుంటారు. ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళు మనస్సుని తృప్తిగా ఉంచుకుంటారు. అలాగా తృప్తిగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ యొక్క నా యొక్క ఆధ్యాత్మిక ఆ విషయాన్నన్నింటిని కూడా వాళ్ళు అనుభవిస్తారు. అంటే మనం ఏదైనా భగవంతుని గురించి ఒక విషయం తెలుసుకుంటే దాన్ని ఇతరులకు పంచాలి, చర్చించాలి, బోధించాలి. హ్మ్. మన జీవిత కాలంలో సమయాన్ని భగవంతునికి వెచ్చించాలి. అలాంటి వాళ్ళు జీవితంలో చాలా ఆనందంతో ఉంటారు అని ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నారు. ఇక ఆ యొక్క భక్తి సేవ అని భగవంతుడు అన్నారు కదా! ఆ భక్తియుత సేవ అనేది ఆ భక్తి బీజాన్ని మన హృదయంలో నాటినప్పుడే ఆ భక్తియుత సేవ అనేది అభివృద్ధి చెందుతది. దానికి ఉదాహరణగా చక్కగా ఒకటి చెప్పారు చూడండి. ఈ భక్తియుత సేవ అనేది ఒక బీజము వంటిది. దీన్ని బాగా అర్థం చేసుకోండి. ఆ అర్థం చేసుకున్నప్పుడు మనకి ఆ అనుభూతిని పొందుతాము. ఆ విధంగా మనం భగవంతుని కూడా ఆయన యొక్క అనుభూతిని మనము పొందడానికి కూడా ఇది చేసుకోవచ్చు. ఈ భక్తి అనేది ఒక బీజం లాంటిది. ఆ బీజాన్ని ఎప్పుడైతే మన హృదయంలో నాటుతామో, అలాగ నాటిన తర్వాత ఒక చెట్టు నాటితే వెంటనే నీరు పోయాలి కదా! ఆ నీరే మనము చెప్పేటువంటి శ్రీ చైతన్య మహాప్రభువుల వారు మనకిచ్చినటువంటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే అది శ్రవణం చేస్తూ, స్మరణం చేస్తూ ఆ 3 ప్రాసెస్ ద్వారా మనము ఆ నామాన్ని జపిస్తూ సాధన చేస్తాం కదా! అదే ఆ హృదయంలో ఉండే ఆ బీజానికి జలం పోసినట్లు. ఎప్పుడైతే నీరుని పోసామో అది ఏమవుతుంది? మొలకెత్తుతది కదా! అలాగ మొలకెత్తినటువంటి ఆ చెట్టు ఏం చేస్తది? అలాగే వినీల ఆకాశంలో ఉండేటువంటి మొదట ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి బ్రహ్మజ్యోతికి చేరుకుంటది. ఆ బ్రహ్మజ్యోతి వరకు చేరుకొని, బ్రహ్మజ్యోతిలో లీనమైన తిరిగి రావలసిందే అని తెలుసుకున్నాం కదా! బ్రహ్మ ఇది జ్యోతికి. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ ఆ లత పెరుగుతూ, చుట్టుకొని అలాగే పెరుగుతూ వెళ్ళి అంటే మనం ఎంతగా ఆ హరినామాన్ని జపిస్తూ, ఆ యొక్క సాధన చేస్తూ, ఆ బీజంకి నీరు పోస్తూ ఉండడం వల్ల అలాగే ఆ లత చుట్టుకొని వెళ్ళి చివరికి భగవంతుని గోలోక ధామంలో ఉండే ఆ భగవంతుని పాదాలకు చుట్టుకుంటది. హ్మ్. అక్కడ ఏమవుతది? ఇక పుష్పాన్నిచ్చి ఫలాన్నిస్తది. ఒక చెట్టు మనం కూడా విత్తు నాటి దానికి నీరు పోసి చేస్తే దాని యొక్క సహజ గుణమేమి పువ్వులనిచ్చి, కాయలనిచ్చి, పళ్ళనిస్తది కదా! ఆ విధంగా అక్కడ భగవంతుని పాదపద్మాలకు ఆశ్రయాన్ని పొంది, అది పువ్వులను ఇచ్చి, ఆ సమయంలో ఇంకా మనము చక్కగా శ్రవణం, కీర్తనం, స్మరణం ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల అది హ్మ్, ఆ యొక్క భగవత్ ప్రేమలో లీనమవుతది.
ఆ యొక్క హృదయం. అంటే ఆ చివర మనం నిన్న అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం కదా! భక్తియుత సేవలు ఎంతటి మార్పులు, శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, తర్వాత నిష్ఠ, రుచి, హ్మ్, భావ, ప్రేమ. అలాగ ఎప్పుడైతే ఆ చెట్టు వెళ్ళి లత భగవంతుని పాదాలకు చుట్టుకొని అక్కడ బలాన్నిస్తదో, అప్పుడు ఆ భగవంతుని పట్ల మనము ఆ భగవత్ ప్రేమను పొందుతాం. అంటే ఎంత ప్రాసెస్ ఉంది చూడండి. ఆ ప్రేమను పొందిన తర్వాత ఏమవుతుంది? ఏ విధంగా అయితే ఒక చాప నీరు లేకపోతే తల్లడిల్లిపోతుంది చూడండి. ఆ విధంగా మనము తల్లడిల్లిపోతాము. అంటే ఇంక భగవంతుని స్మరించకుండా, భగవంతున్ని చూడలేకుండా, భగవంతుని యొక్క విషయాలు తెలుసుకోకుండా, భగవంతుని అవగతం చేసుకోకుండా, భగవంతుని అనుభూతుల్ని మనం తెలుసుకోలేకుండా ఆ విధంగా తల్లడిల్లిపోతాము. ఆ భగవత్ ప్రేమను ఎప్పుడైతే పొందుతామో, ఆ చేప కూడా అంతే కదా! నీటిలో ఉంటే సంతోషంగా ఉంటది. అది గట్టున వేసినప్పుడు తల్లడిల్లిపోతది. ఆ నీటిలోకి చేరిపోవాలని. మరి ఇంత ప్రాసెస్ భగవంతుని యొక్క ఆ హృదయంలో ఒక బీజం నాటి దానికి హరినామం అనే ఆ జలాన్ని పోసినందువల్ల ఎంత ప్రయోజనం చూడండి. దీనిని మనము భక్తి ప్రవత్తులతో, సాధనతో, వైరాగ్యంతో మనము దీన్ని చేసినప్పుడు తప్పకుండా మనం భగవంతుని పాదాల దగ్గర వెళ్ళి అక్కడ ఆయన పాదాల వద్ద పుష్పిస్తాం. ఓకే. ఎంత ఇదిగా చెప్తున్నారు చూడండి. ఇక 10వ శ్లోకం 10.10 శ్లోకాలు తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఎవరైతే నిరంతరము నా యొక్క భక్తియుత సేవలో నిరంతరము ఉంటారో, వాళ్ళు నన్ను చేరుకోగల బుద్ధి యోగాన్ని నేను ఒసగుతాను. బుద్ధి యోగము అంటే ఏమిటి? ఈ యొక్క భౌతిక విషయాలన్నింటి నుంచి కూడా మనల్ని విడిచిపెట్టేటువంటి జ్ఞానాన్ని. అది బుద్ధి యోగము. ఆ యోగాన్ని మనకి ఇచ్చినప్పుడు భగవంతుడు వీటినన్నిటిని మర్చిపోయి మనము భగవంతుని యొక్క ఆహ్, మెలకువతో మనకి జాగరూకత అంటారు కదా! ఆ విధంగా భగవంతుడు మనకి తెలియచేసినప్పుడు మనము నేరుగా ఆ యొక్క ఆసక్తిని పొంది భగవంతునితో కనెక్ట్ అవుతాం. అదే భక్తి యోగంలో. బుద్ధి యోగాన్ని ఇచ్చినప్పుడు భక్తి యోగానికి మనము మరలుతామనమాట. ఆ విధంగా ఈ శ్లోకాల్లో చెప్తూ అలాగ చెయ్యాలి అంటే కూడా మళ్ళీ మనము మొదటికే రావాలి. ఒక గురువుని ఆశ్రయించాలి. గురువు ద్వారానే మనము ఆ భక్తి యోగాన్ని కానీ, ఆ యొక్క ప్రాసెస్ కరెక్ట్‌గా మనము వ్యవహరించే దానిని మనము తెలుసుకోగలుగుతాం. కాబట్టే ఎవరు కూడా ఒక ఆధ్యాత్మిక ఆచార్యని పొందిన తర్వాతనే వారు కూడా ఎలాంటి హ్మ్, ఒకవేళ అలాంటి ఆచార్యులను పొందినా కానీ మనము వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉండలేము. అంటే వారి యొక్క బోధనలు వినలేము. అలాగా ఉంటే కూడా అందుకే భగవంతుడు ఇక్కడ చెప్తూ ఉండడం. నేను నీకు బుద్ధియోగాన్నిచ్చి నా వైపు మరలే విధంగా చేసి ఆ పురోగతిని నేను చేస్తాను అంటూ ఈ యొక్క 10వ శ్లోకంలో చెప్పడము అయింది. ఇక 11వ శ్లోకంలో తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజంతమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతాః. ఈ యొక్క శ్లోకాలు భగవంతుడు ఏం చెప్తున్నారు? అలాగా నా పట్ల భక్తియుత సేవ చేస్తున్నారు కదా! వారి ప వారి పట్ల నేను ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని చూపించడం కోసమై నిన్న మనం తెలుసుకున్నాం కదా! తల్లి ఒక పిల్లవాడి పట్ల, చిన్న పిల్లవాడి పట్ల ఎక్కువ ప్రేమతో ఉంటది. ఆ పిల్లవాడు తల్లి చుట్టే తిరుగుతూ ఉంటాడు. అమ్మ, అమ్మ, అమ్మ అంటూ. ఆ విధంగా మనము భగవంతుని యొక్క భక్తి యోగంలో ఉంటూ, భక్తిని చేస్తూ, భగవంతుని నిత్యము మనసులో ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏమవుతది? భగవంతుని అనుగ్రహం కలుగుతది. అందుకని మన కోసం ప్రత్యేకంగా భగవంతుడు ఏం చేస్తారు?
మన హృదయంలో పరమాత్మగా ఉన్నారు కదా! అలాగ ఉండి ఆయన ఒక తేజోవంతమైన జ్ఞాన దీపంతో మన హృదయంలో ఉండే అంధకారాన్ని, ఆ చీకటి అంటే అన్నింటితో కొట్టుమిట్టాడుతూ ఉంటాం కదా! ఆ యొక్క జ్ఞాన దీపం అనే దాని చేత మనల్ని అంధకారంగా ఉండే అజ్ఞానాన్ని నశింపజేసే విధంగా భగవంతుడు చేస్తారు. ఎంతటి విషయం కదా! బుద్ధి యోగాన్ని ఇస్తారు. మన హృదయంలో ఉండే అజ్ఞానాన్ని అంతా కూడా విముక్తి అయ్యే విధంగా చేస్తారు. ఎందుకు మనము ఈ యొక్క అజ్ఞానం అనేది ఎలాగా ఉంటుంది? ఈ భౌతిక సంపర్కాల వల్లనే మనము ఆ దుఃఖము, కష్టాలు, క్లేశాలు అలాంటి వాటితో ఇదవుతూ ఉంటాం కదా! ఇంకా ఈ యొక్క కోట్లాను కోట్ల జనసంఖ్యలతో మానవ జీవులందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా ఈ యొక్క యోగంకి రారు అని భగవంతుడు ముందే చెప్పేశారు కదా! అలాగ వచ్చిన వారిలో కూడా కొంత వాళ్ళ హృదయం అనేది ధూళి చేత కప్పబడి ఉంటది. ఆ యొక్క మనము ఒక అద్దం మీద ధూళి పడి ఉంటే, ఆ అద్దాన్ని ఒక వస్త్రంతో తుడిచినప్పుడు మళ్ళీ మన ప్రతిబింబము చూసుకోవచ్చు కదా! అదే విధంగా ఈ విధంగా మనము అలాగా ఈ యొక్క భౌతిక విషయాలతో ఉండడం వలన అలాగ మన హృదయంలో ఎక్కువ కర్మలు, చెడు కర్మలు అలాగ చేస్తూ మనము ఆ యొక్క ధూళి పూరితంగా ఉన్నప్పుడు భగవంతుడు వాటినంతా కూడా నిర్మూలించే విధంగా ఈ భక్తియుత సేవ వలన మన హృదయంలో ఉండి ఆయన ఆ జ్ఞానాన్ని మనకి మేల్కొల్పుతాడు. మనం చెప్తాము అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు. కానీ ఆయన అందరికీ మేల్కొల్పుతాడు. దానిని మనము రిసీవ్ చేసుకోవట్లేదు. భగవంతుడు అని మనము భగవంతుని గుర్తించినప్పుడు మన హృదయంలో ఆయన ఎన్ని చెప్పినా మనం ఎక్కడ గుర్తిస్తాము? భక్తి చేసినప్పుడు భగవంతుడు అవగతమవుతాడు కాబట్టి, మనకి అప్పుడు ఆ ధూళి అనేది అంతా నిర్మూలించబడి, మనము శుద్ధంగా ఇది అవుతామనమాట. ఇక ఇన్ని విషయాలను విన్న తర్వాత అర్జునుడు చెప్తున్నాడు. పలుకుతూ అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షి నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. అర్జున్ పలుకుతున్నాడు, నీవే ఇవన్నీ ఇప్పుడు ఇంతవరకు ఆయన ఇది తెలుసుకున్నాడు కదా భగవంతుడు చెప్పిన విషయం అంతా. ఓ ఓ ప్రభు, నీవే దేవాది దేవుడవు, నీవే పరంధాముడవి, నీవే పవిత్రుడవు, నీవే పరమతత్వము, శాశ్వతుడు, నిత్యుడివి, ఆది పురుషుడివి, అజుడవు, విభుడవు. ఈ విధంగా అన్నీ నీవేగా ఉన్నావు కదా! మరి ఈ విషయాలన్నింటినీ కూడా నీవు చెప్తుంటే వింటున్నాము. కానీ గురువులుగా ఉండి మనకి శాస్త్రాల్లో కూడా గ్రంథాల్లో తెలియజేసిన విధంగా నారదుడు, అసితుడు, తర్వాత దేవలుడు, వ్యాసుడు ఇలాంటి వారంతా కూడా చెప్పగా విన్నాము. ఇప్పుడు నీవు కూడా అదే విషయాన్ని నువ్వు తెలియజేసావు. భగవంతుడు చెప్పినదే కదా వాళ్ళు ఆ గ్రంథాలలో ఉన్నవి భక్తులకంతా తెలియచేశారు. ఆ విధంగా నేను ఇప్పుడు నీ ద్వారా కూడా నువ్వే పరంధాముడివి, నువ్వే శాశ్వతుడివి, నువ్వే ఆది పురుషుడివి అన్న విషయాన్ని నేను తెలుసుకుంటున్నాను అంటూ భగవంతుడికి చెప్తున్నారంట. వేదాలలో అంతా కూడా అదే మనకి తెలియచేయబడింది. ఆయనే వేదాంతకర్త, పురుషుడు. ఇంకా పవిత్రులలో పరమ పవిత్రుడు. పవిత్రుడు అంటేనే పుణ్యము అంత ఇది. అందులో పరమ పవిత్రుడు భగవంతుడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా అవగాహన చేసుకోవాలి అలాంటి భగవంతుణ్ణి అంటే మనం తప్పకుండా ఆ గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి వారి ద్వారా
భగవంతుని యొక్క ఆ విజ్ఞానాన్ని, భగవత్ విజ్ఞానాన్ని దాన్నంతా కూడా మనము తెలుసుకోగలుగుతాము. ఆ గురు శిష్య పరంపర వచ్చిన వారి ద్వారానే మనము ఆ యొక్క భగవంతుని యొక్క విషయముని మనము తెలుసుకోగలుగుతాము. అందుకే ఇక్కడ పరంపరా విధానం అనేది ముఖ్యము. ఆ పరంపరా విధానంలో వారి తర్వాత గురువు, వారి తర్వాత వారికి గురువు, వారి గురువుకి గురువు అలాగా కొనసాగుతది. అంటే గురువు శిష్యుడికి ఏం విషయాలు తెలియజేశారో దానినే తర్వాత ఆయన తన యొక్క శిష్యుడికి తెలియజేస్తారు. అందుకే ఆ గురు పరంపర అనేది చాలా ముఖ్యమైనది. అలాగ వినాలి. ఇంకా అర్జునుడు పలుకుతున్నాడు. "ఓ జనార్దన! హ్మ్. నీ యొక్క విభూతులున్నాయి కదా! అవి తిరిగి నాకు తెలియచేయి" అని చెప్పినప్పుడు భగవంతుడు చెప్తున్నారు. "ఇంకా తెలియచేయి. నీ యొక్క విభూతుల గురించి నీ నామ విషయాల గురించి నేను ఎంతో శ్రవణం చేస్తూ ఉంటే కూడా, నాకు ఇంకా కూడా ఆ రుచి ఇంకా చేయాలి అన్నట్టుగా అంటే నిన్ను గూర్చి ఎంత శ్రవణం చేస్తే కూడా నాకు తృప్తి అనేదే కలగడం లేదు. ఇంకా నీ నామాన్ని జపించాలి. నీ యొక్క భగవద్ విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. నీ విభూతులను తెలుసుకోవాలి అంటూ నాకు అంతటి ఆసక్తితో నా హృదయము ఇదవుతున్నది. కాబట్టి నీ విభూతుల్ని తెలియచేయి అంటూ భగవంతుడు అడిగారు. అప్పుడు భగవంతుడు చెప్తూ ఇందులో "ఓ అర్జున! నా విభూతులనేవి అనంతాలు." ఓకే. ఇప్పుడు ఆకాశంలో స్టార్స్, నక్షత్రాలున్నాయనుకోండి. వాటిని మనము లెక్క బెట్టగలుగుతామా? 1, 2, 3 అనేసరికి ఇంకొక చుక్క పక్కనే వచ్చేసుంటది. కాబట్టి దానిని లెక్క కట్టలేము. అదే విధంగా సముద్ర తీరంలో ఆ యొక్క అలలు వెంటనే వస్తూ ఉంటాయి. ఆ అలకి అంతమే లేదు. అలాంటిదే ఈ యొక్క భగవంతుని యొక్క అనుభూతులు. ఈ యొక్క విభూతులు కానీ, ఆ అనుభూతులు కానీ ఇవన్నీ కూడా అలాగా అనిపిస్తాయి. కాబట్టి వాటిల్లో కొన్ని విషయాలను నీకు తెలియచేస్తాను అర్జున అంటూ భగవంతుడు తెలియచేస్తున్నాడు. అనంతమైనవి వాటిలో ప్రధానమైనవి నీకు తెలియచేస్తాను అంటూ భగవంతుడు మొదలుపెట్టారు. ఇవి ఈ యొక్క విభూతులు మనకి 10వ అధ్యాయంలో 10.21 శ్లోకా నుంచి 10.39 శ్లోకా వరకు ఉంది. ఓకే. దాదాపు ఇన్ని శ్లోకాలు మనము చదువుతూ దానికి అర్థము అనేది టైము ఇదవుతది. కాబట్టి పర్టిక్యులర్‌గా ఆయన విభూతుల్లో ఏ విషయంగా తెలియచేశారు అనేది నేను చక్కగా వివరిస్తాను. మీరు కూడా దీన్ని వ్రాసుకోవచ్చు. లేదా వ్రాసుకుంటే అనుభూతిని పొందుతారు చక్కగా. లేకపోతే అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి. ఓకే. ఒక్కొక్కటిగా 60 విభూతులున్నాయి. భగవంతుడు అర్జునునికి తెలియచేసినటువంటి 60 విభూతులు. ఆల్రెడీ మనకు 7వ అధ్యాయంలో నేను నీటిలో ఉన్నాను, నీటిలో రుచిగా ఉన్నాను, అగ్నిగా ఉన్నాను ఆ విషయాలన్నీ తెలియచేశారు. మరి ఈ విభూతులేమిటి అని చూసినప్పుడు భగవంతుడు మొదలుపెట్టి చెప్తున్నారనమాట. ఆదిత్యులలో విష్ణువుగా ఉన్నాను. ఆదిత్యులు. ఆదిత్యులు అంటే కశ్యప ముని, అదితి వీరున్నారు కదా! వీరి యొక్క సంతానము దేవతలనమాట. దేవ సంతానము. అదే కశ్యపుడు, దితి వారి యొక్క సంతానము దానవులు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, దైత్య వంశము. ఆ విధంగా అవ్వడం జరిగింది. అలాగా ఈ ఈ యొక్క ఆదిత్యులు, ద్వాదశ ఆదిత్యులు అంటారు. అలాంటి ఆదిత్యులలో నేను విష్ణువుగా ఉన్నాను. అంటే కశ్యపునికి, అదితికి ఆయన వామనుడిగా ఆ యొక్క అవతార రూపంలో వాళ్లకు ఆవిర్భవించడం జరిగింది. అదే విష్ణువుగా ఆదిత్యులలో నేను విష్ణువుగా ఉన్నాను అంటూ వివరించారు. ఇక తేజస్సు. తేజస్సు తీసుకున్నప్పుడు మనకి సూర్యుని యొక్క కాంతి కదా! దివ్యంగా ఇదిగా ఉండేది. అలాంటి ఆ తేజస్సులో నేను సూర్యునిగా ఉన్నాను. ఓకే.
ఇక ఆహ్, వాయు దేవతలున్నారు. వాయు దేవతలు వాళ్ళల్లో వచ్చి మరీచిక అంటే వాయువు, గాలి దేవత అని చెప్తారు కదా! వాయువు, అగ్ని వీళ్ళంతా కూడా ఆ స్థానంలో ఉంటారు కాబట్టి, వాయువు యొక్క దేవతగా నేను మరీచిగా ఉన్నాను. అంటే ఎవ ఏ రూపంలో ఆయన ఎవరుగా ఉన్నారు అనేదే విభూతులు. దాని గురించి చెప్తున్నారు. ఇక నక్షత్రాలలో నేను చంద్రుడిని. ఆ నక్షత్రాలన్నీ ఎన్నో ఉంటే దాంట్లో చంద్రుడిగా వెలుగొందుతూ ఉండేదే భగవంతుడు. ఇక దేవ వేదాలున్నాయి. హ్మ్. వేదాలలో సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వణ వేదము అలా వేదాలలో నేను సామవేదంగా ఉన్నాను. ఇక దేవతలందరూ ఉన్నారు. దేవతలలో నేను ఇంద్రుడు. దేవతలకు రాజు ఎవరు? ఇంద్రుడు. కాబట్టి నేను ఇంద్రుడిగా దేవతలకి రాజుగా ఉన్నాను. జీవులలో, జీవులలో ఏంటి? మన ఆత్మ అంటే మన చైతన్యం, ప్రాణం. మనకి ప్రాణంగా, చైతన్యంగానే భగవంతుడే ఉన్నారు. అదే మన ఆ యొక్క ఆత్మ ఉండబట్టే కదా మనం చైతన్యంతో నడమాడుతున్నాం. లేకపోతే దానిని మనము చైతన్యం అనము. మరణించిన వారితో సమముగా ఇదవుతాం. అదే విధంగా షష్టేంద్రియాలున్నాయి కదా! ఇంద్రియాలు 5 ప్లస్ 1 మనస్సు. ఆ షష్టేంద్రియాలలో నేను మనస్సుగా ఉన్నాను. ఇక రుద్రులు ఉన్నారు. ఆ రుద్రులు ఏకాదశ రుద్రులు అంటారు. 11 మంది రుద్రులున్నారు. అలాంటి రుద్రులలో నేను శివునిగా ఉన్నాను. అంటే ఆయన యొక్క అంశంగా శివుని యొక్క రూపంగా ఆయన ఉన్నారు. ఇక రాక్షసులు అని చెప్తూ ఉంటారు కదా! ఒక్కొక్క ఇది జాతి తెగలుగా ఉంటారు కదా! యక్ష రాక్షసుల్లో నేను కుబేరుడిగా ఉన్నాను. వసువులు, అష్ట వసువులు అని అంటారు. ఆ వసువులలో నేను అగ్నిగా ఉన్నాను. పర్వతాలున్నాయి కదా! ఆ పర్వతాలలో నేను హైయెస్ట్ ఎవరు? మేరు పర్వతం. మేరు పర్వతం అంటేనే ఆ యొక్క భగవంతునికి ప్రతీక. ఆ పర్వతాల్లో నేను మేరు పర్వతంగా ఉన్నాను. పురోహితులలో నేను బృహస్పతి. బృహస్పతి ఎవరు? గురువు అదే దేవతలకు ఆయన గురువు కదా! ఆ విధంగా పురోహితులు అంటే ఆ యొక్క పురోహితులకు పెద్దగా బృహస్పతి ఉన్నారు కాబట్టి ఆ బృహస్పతినే నేను. ఇక సేనాపతిగా మనకి యుద్ధము ఆ సమయాల్లో యుద్ధం చేసినప్పుడు సేనాపతి అని ఉంటారు కదా! ఆ విధంగా దేవతలు, దానవులు అలాగ యుద్ధము ఇదే అయినప్పుడు సేనాపతిగా ఎవరున్నారు? కార్తికేయుడు. శివుని యొక్క కుమారునిగా ఉన్నాడు కూడా. ఆ కార్తికేయుని కూడా ఆ విభూతుల్లో నేనుగా ఉన్నాను. ఇక జలాశయాలున్నాయి కదా! నదులన్నీ ఉన్నాయి. అలాంటి నదులన్నింటిలోనూ నేను సముద్రునిగా అంటే ఆ నదులన్నీ చేరేది రాజు కదా సముద్రుడు. ఆ సముద్రుడిని నేనే. ఇక మహర్షులంతా ఉన్నారు. ఆ మహర్షులలో భృగు మహర్షిని నేను. తరువాత ధ్వని, శబ్దము. ఆ ధ్వనిలో నేను ఓంకారాన్ని మనం ఓం అని ఇది చేస్తాం కదా! ఆ ఓంకారమే భగవంతుడు. ఇంకా యజ్ఞాలున్నాయి. ఆ యజ్ఞాలలో అంతా కూడా మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి జపయజ్ఞాన్ని నేనే. ఇక చలించినటువంటి పర్వతాలు ఇలాగన్నీ ఉన్నాయి కదా! అలాంటి వాటిల్లో నేను హిమాలయ పర్వతంగా ఉన్నాను అంటూ చెప్పడము జరిగింది. ఇక వృక్షాలున్నాయి. ఈ వృక్షాలలో అంతా కూడా గొప్పదిగా చెప్పబడేటువంటి అశ్వత్థ వృక్షాన్ని నేనే. అందుకే మహావిష్ణువుగా పూజిస్తాం అశ్వత్థ వృక్షాన్ని. ఇక దేవర్షులున్నారు. హ్మ్. ఆ దేవర్షులలో నారద మహర్షి ఆయన భగవంతుని యొక్క విభూతిగా ఉన్నారనమాట. గంధర్వులున్నారు. గంధర్వులలో చిత్రరథుడిగా నేనున్నాను. ఇక సిద్ధ పురుషులున్నారు. ఆ సిద్ధ పురుషులలో కపిల ముని ఆయన భగవంతుని యొక్క రూపంగా ఆయన ఉన్నారు. అశ్వాలున్నాయి. అశ్వము అంటే గుర్రాలు కదా! ఆ అశ్వాలలో హ్మ్, ఉచ్చైశ్రవముగా నేనున్నాను. ఈ ఉచ్చైశ్రవము అనేది ఏమి అంటే, పాలకడలిలో దానవులు అదే దేవతలు వాళ్ళు
ఆ యొక్క వాసుకిని ఇదిగా ఉంచి చిలికారు కదా! అప్పుడు అందులో నుంచి పుట్టుకొని వచ్చిందనమాట మొట్టమొదట ఈ ఉచ్చస్రవము అనే ఆ యొక్క అశ్వము. అందుకే అది రాజుగా ఆ యొక్క అశ్వము విభూతుల్లో నేనే అని చెప్పడం. ఇంకా అశ్వం అయిందే గజరాజులున్నారు కదా! అందులో ఐరావతం. ఇంద్రుని వద్ద ఉన్నది కదా! అది ఐరావతం. ఇక నరులు. నరులలో తీసుకుంటే రాజు. అందరికన్నా గొప్ప శ్రేష్ఠుడెవరు? రాజే కదా! మొత్తం రాజ్యాన్ని పరిపాలిస్తాడు కాబట్టి రాజుగా ఉన్నాను. ఆయుధాల్లో తీసుకుంటే వజ్రాయుధము నేనే. గోవుల్లో తీసుకుంటే సురభి గోవు. అంటే ప్రత్యేకమైనది ఆ సురభి గోవు నేను. ఇక సంతానోత్పత్తిలో మన్మధుడిగా ఆ యొక్క ప్రేమ దేవతగా నేను ఉన్నాను. అంటే ఆ మన్మథ ఇది ఉండడం వల్లనే ఆ సంతానోత్పత్తి అనేది ఇదవుతుంది. కాబట్టి మన్మధుడిగా ఆ విధంగా ఉన్నాను. ఇక సర్పాలకంతటికి కూడా రాజుగా ఉండేటువంటి వాసుకిని నేనే. ఇక జలం, జలముకంతా కూడా అధిపతి ఎవరు? వరుణుడు. కాబట్టి వరుణుడిని నేనే. ఇక పితృదేవతలున్నారు. అలాంటి పితృదేవతలలో అర్వముడు అనే ఒక దేవత. అంటే మనము అర్పించేటువంటి ఆ యొక్క అన్నీ కూడా మన పితరులకు చేరి వారికంతా కూడా ఇదిగా పెద్దగా అర్వముడు అనే దేవత ఉన్నారు. ఆయన తృప్తి చెందుతారనమాట. ఆయనగా కూడా నేనే ఉన్నాను. ఇక దుర్మార్గులందరిని కూడా వారు చేసేటువంటి పాప కర్మలనంతా కూడా దండించేటి యముడినిగా నేనే ఉన్నాను. హ్మ్. ఇంకా వాక్కుని, బుద్ధి, జ్ఞానము ఇలాంటివన్నీ కూడా దృఢత్వము, ఓర్పు ఇవన్నీ కూడా నేనే. ఇక నిత్య దానవులలో భక్త ప్రహ్లాదుడిగా ఆయన జన్మించింది హిరణ్యకశిపునికి కదా! కానీ అలాంటి దైత్య దీంట్లో ఉంటే కూడా భగవంతుని నిత్యము సేవిస్తూ భగవంతుని యొక్క ప్రతినిధిగా భక్త ప్రహ్లాదుడు అయ్యారు. అలాంటి దానవుల్లో నేను ప్రహ్లాదుడిని. హ్మ్. ఇక దైవ స్వభావంలో ఇదే కదా! ఇక అణచివేయడంలో, అణచివేయడంలో నేను కాలాన్ని అంటే మనమందరం కూడా మిథ్యాహంకారంతో ఈ జనన మరణాలు అన్న విషయం కూడా ఉన్నాయా? లేవా? అని కూడా మనుషులు జన్మించి మరణిస్తూ ఉంటారు కదా! అలాంటి ఆ యొక్క కాలం అది నేనే అంటే ఇక్కడ చెప్తున్నారు. ఇక జంతువులలో సింహాన్ని రాజు కదా! సింహము. ఇక పక్షులలో గరుత్మంతుడిగా నేనే ఉన్నాను. ఇక ప్యూరిటీ ఆ యొక్క పవిత్రంగా మనకేది గాలి. కానీ ఈ కలియుగంలో ఆ గాలి కూడా ఆ ప్యూరిటీ లేకుండా పోతుంది. కానీ ఆ యొక్క ప్యూరిటీ అనే పవిత్రతమైన విషయం అని చెప్తే ఆ గాలిని కూడా నేనే. ఇక శస్త్రధారుల్లో యొక్క బాణాలను సంధించి ఇదిగా ఉన్నటువంటి పరాక్రమవంతమైన విషయంగా తీసుకున్నప్పుడు మనకి శ్రీరామచంద్రుల వారు వస్తారు. ఆయన శ్రీరామచంద్రులు కూడా నేనే. ఇక చేపలున్నాయి. ఆ చేపల్లో అంతా కూడా గొప్పదిగా, పెద్దదిగా ఉండే చేప సొరచేప అని చెప్తాం. ఆ సొరచేపను కూడా నేనే. నదులలో గంగా నదిని, విద్యలలో ఆధ్యాత్మికత కలిగిన విద్యను. హ్మ్. ఇంకా అక్షరాలలో అకారము. ఛందస్సు. ఛందస్సు అని చెప్తాం కదా మనము. ద్వంద్వాలు అంటాం. ఇప్పుడు బలరామ, కృష్ణులు అంటే బలరామ, కృష్ణుడు అని అంటాము. అలాగా సమాసం అని అంటారు కదా! అలాంటి అది సంస్కృత వర్డ్. అందులో నేను ద్వంద్వంగా ఉన్నాను. డబల్ అంటే మనము జయము, అపజయము అలాగా తీసుకుంటాం గదా! అలాగా దాంట్లో ద్వంద్వం సమాసగా ఉన్నాను అని చెప్తున్నాను. ఇంకా సృష్టికర్తల్లో బ్రహ్మగా ఉన్నారు. ఇంకా మాసంలో మార్గశీర్ష మాసం. మార్గశీర్ష మాసంగా ఉన్నారు. ఋతువులలో వసంత ఋతువుగా నేనే ఉన్నాను. ఇక మోసం చేస్తూ ఉంటారు కదా!
అలాంటి మోసంలలో జూదంగా, జూదం అనేదే ఒక గ్యామ్లింగ్ ఇదే మోసమైన విషయం కదా! అలాంటి మోసము అంటే ఆ జూదం కూడా నేనయ్యే ఉన్నాను. కానీ ఆ యొక్క సమయము మనము జ్ఞానంతో దానిని ఆ మాయకు లోబడకుండా ఉండాలి. అంటే చెడు మాయ ఉన్నది, మంచి మాయ ఉన్నది తెలుసుకున్నాం గదా! అలాంటి ఆ యొక్క దైవీ మాయకు మనము లోబడి ఉండకూడదు. కానీ ఆ యొక్క మోసంలో వచ్చి జూదంగా నేను ఉన్నాను. ఇక పాండవులలో అర్జునుడిగా ఉన్నాను. వృష్టి వంశీయులైనటువంటి వాళ్ళలో వాసుదేవుడు భగవంతుని యొక్క ఇక ఉన్నాను. వాసుదేవుడు అంటే భగవంతుడే. వా వ వసుదేవుడు అంటే ఆయన. ఇక మునులలో వ్యాస మహర్షిగా ఉన్నాను. ఇక ఆలోచనా పరులలో ఉసనుడను. ఉసనుడను అంటే ఈ యొక్క దైత్యులున్నారు కదా! వాళ్ళకి గురువు శుక్రాచార్యులు. ఆయననే ఉసవనుడు అని అంటారనమాట. ఇక ధర్మ విరుద్ధతను అణిచివేసే దాంట్లో నేను శిక్షగా శిక్షిస్తారు కదా! తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తారు. ఆ పనిష్మెంట్ ఇచ్చేది కూడా నేనే. ఇక విజయం కోరే వారిలో నీతిమంతులుగా ఉన్నాడు అంటారు కదా! ఒకరు విజయం సాధించినప్పుడు చాలా నీతిమంతుడు అందుకే విజయాన్ని సాధించారు అంటారు. ఆ నీతిని కూడా నేనే. ఇక రహస్యంలో మౌనాన్ని నేనే. జ్ఞానవంతుల్లో ఆ జ్ఞానం కూడా నేనే. సకల జీవులు ఉత్పత్తి అవ్వడానికి ఆ బీజం అహం బీజ ప్రద పితః అన్నారు భగవంతుడు. కాబట్టి ఆ ఉత్పత్తి జరగడానికి అయ్యేటువంటి ఆ యొక్క బీజంని కూడా నేనే. ఇక స్త్రీలలో ఉండేటువంటి యశస్సు, కీర్తి అన్నీ కూడా నేను. అందుకే స్త్రీలను గౌరవించాలి అని మనకెందుకు భగవంతుడే మనకి ఎక్కువగా ఇదిగా ఉన్నాడు. ఆ యొక్క యశస్సు, కీర్తిగా మన దగ్గర ఉన్నాడు. కాబట్టి విషయంలో మనము స్త్రీలను గౌరవించాలి అని ఇదిగా చెప్పడం. ఇక ఇన్ని విభూతులను భగవంతుడు తెలియచేసి ఇప్పుడు చెప్తున్నారు భగవంతుడు. హ్మ్. ఓ శత్రుంజయుడా! ఈ దివ్యమైన విభూతులున్నాయి చూడు, ఇవన్నీ అనంతం లేనివని నేను తెలియచేసినవే. ఇలాంటి అనంతములైన విభూతులలో కొన్ని మచ్చుక మనం కొన్ని అంటాం కదా! చాలా విషయాలుంటే అందులో కొన్ని విషయాలు తెలుసుకున్నాం మనము అంటాం. అలాగా కొన్ని విషయాలు మాత్రం సూచనగా వీటిని నీకు తెలియచేస్తున్నాను. అంటే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా సంపన్నములైనటు భగవంతుడు ద్వారకాలో ఉన్నప్పుడు ద్వారకాని నిర్మించారు కదా! అంత సుసంపన్నమైనటువంటి మందిరాలు అక్కడుండేవి. అన్ని రత్న మణులతో పొదగబడినటువంటి ఆ యొక్క ఒక్కొక్కరికి 16,000 మంది రాణులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మందిరాన్ని ఏర్పాటు చేసి ఉంచారు. అవన్నీ కూడా సంపన్నమైనటువంటి ఇదే. ఆ విభూతులన్నీ కూడా భగవంతుడివే. ఇంకా సుందరాలు మన ప్రకృతిలో ఎన్నో సుందరవంతమైనటువంటి విషయాలన్నీ ఉన్నాయి కదా! ఆ ప్రకృతి కూడా భగవంతుడే. ఇలాగ ఇవన్నీ కూడా భగవంతుడు ఆ విభూతుల్ని అర్జునునికి వివరించడం జరిగింది. తర్వాత ఇక భగవంతుడు చెప్తూ, ఈ "ఓ అర్జున! ఈ సవిస్తారమైనటువంటి జ్ఞానాన్ని హ్మ్, పొందడానికి అవసరం ఏమున్నది? ఎందుకంటే ఇన్ని విభూతులు చెప్తున్నారు అంటే భగవంతుడు, దీన్నన్నీ తెలుసుకోవాలంటే ఇంకా ఎన్నో విభూతులున్నాయి. అంటే అర్థమేమి? ప్రతి దాంట్లో నేను ఉన్నాను. కొన్ని మచ్చుక చెప్పినంత మాత్రాన అందులోనే భగవంతుడున్నాడు అని కాదు. ఆ జ్ఞానం నువ్వు తీసుకున్నది అవసరం ఏముంది? ఇక ప్రతి దాంట్లో హ్మ్, ఈ యొక్క సమస్త విశ్వాన్ని సృష్టించి ఉండడం వల్ల, ఆ యొక్క ప్రతి దాంట్లో కూడా నేను ఉన్నాను అని అన్నింట్లోనూ ఉన్నాను అన్న విషయాన్ని గుర్తిస్తే చాలు అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇక్కడ భగవంతుడు అందరి హృదయాలలో ఉంటూ, అన్ని చోట్ల ప్రకాశవంతంగా తేజోవంతంగా ఉండడం వల్లే, ఆ స్థితిగతుల్లో అందరూ కూడా మనుగడను సాధిస్తూ ఉన్నారు. భగవంతుడు ఉన్నాడు కాబట్టే చేతనంగా ఉన్నాం కదా! ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడము జరుగుతున్నది. ఇక
రెండో విషయంగా నా యొక్క అంశనే ప్రతీదీ కూడా ఈ విశ్వంలో ఉన్న విషయమే. హ్మ్. ఇంకా ఇక్కడ కొంతమంది నిరాకారవాదులు ఏం చెప్తూ ఉంటారు? హ్మ్. ఏ దేవతలను పూజిస్తే కూడా చరమ ఆహ్, చరమ లక్ష్యము భగవంతుని సేవించినట్లే అంటూ కొంతమంది ఆ యొక్క వాదనని ఇది చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ భగవంతుడు వివరిస్తూ అది సత్యము కాదు. ఎందుకంటే బ్రహ్మ, రుద్రాది దేవతలంతా కూడా నా యొక్క సేవను తీసుకొని వాళ్ళందరూ కూడా ఇంకా ఆ యొక్క స్థితిని పొందుతూ వాళ్ళు ఇతరులకు సేవలు చేస్తూ బ్రహ్మ సృష్టి కార్యం చేస్తున్నారు. శివుడు లయం అందించే కార్యక్రమం చేస్తూ ఆ విధంగా వారందరూ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు సాధారణంగా దేవతలందరినీ పూజిస్తే మనం చరమ ఇది భగవంతుని దగ్గరికే చేరుకుంటాము అనేది సత్యం కాదు అన్న ఆ విషయాన్ని కూడా అక్కడ అర్జునునికి తెలియచేయడం జరిగింది. హ్మ్. ఇక అలాగే ఎవరైతే అర్థం చేసుకుంటారో అలాంటి వాళ్ళు పాషాండులు. అంటే రాతి హృదయం కలిగిన వాళ్ళే అలాంటి వ్యతిరేక దిశలో భగవంతుణ్ణి అవగతం చేసుకుంటారు అని తిరిగి అంటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా చెప్పడము అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకొని ఎవరు భగవంతుడు అని ఆ యొక్క సంశయం నుంచి బయటపడాలి. అన్నీ అనుకుంటాం కదా! విషయాలు. అలా కాకుండా భగవంతుడు దేవాది దేవుడైన భగవంతుడు. ఆయన యొక్క శక్తి మేరనే అన్నీ పనిచేస్తున్నాయి అన్న ఆ విషయాన్ని గ్రహించాలి అన్నదే ఇది. ఇక ఆ విషయాన్ని కూడా తెలియచేస్తూ హ్మ్. హ్మ్. ఆ యొక్క ఎవరైతే ఈ కృష్ణ భగవానుని యొక్క ఆ దివ్య విభూతులను, ఆ యొక్క శక్తుల విస్తారాలను పూర్తిగా అధ్యయనం చేసినప్పుడే మానవుడు నిస్సందేహంగా ఆ దేవదేవుడికి శరణాగతిని పొంది ఆ యొక్క ఆరాధనలో ఏకాగ్రతను, మనసును లగ్నము చేయగలుగుతాడు. అలాగా లగ్నం చేసినప్పుడు ఇప్పుడు ఒకటే నాకు దిక్కు అని అన్నప్పుడు సులభ మార్గంగా వెళ్ళిపోవచ్చు కదా! అలా కాదు ఒక దారి ద్వారానే మనం ఆ ప్రదేశానికి చేరుకోగలుగుతాము అంటే మనము ఆ దారిలోనే వెళ్ళి నేరుగా చేరుకోవచ్చు. ఆ దారిని చేరుకోవడానికి ఇంకా వేరే వేరే మార్గాలు ఉన్నాయి అంటే అంత కష్టపడి అన్ని మార్గాల్లో వెళ్ళి ఎందుకు చేరుకోవాలి? అనే ఆ యొక్క విఘ్నతను తెలుసుకుంటే భక్తుడు ఎంతో సులభంగా భగవంతుణ్ణి చేరుకోవచ్చు అన్న విషయాన్ని. దీనినే మనకు శ్రీల బలదేవ విద్యాభూషణులు హ్మ్, ఒక వ్యాఖ్యానం చెప్తూ యచ్చక్తిలేశాత్ సూర్యాద్య భవంత్యత్యుగ్రతేజసః యదంశేన ధృతం విశ్వం సకృష్ణో దశమేచ్యతే. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ కృష్ణ వాని యొక్క ఉత్కృష్టమైనటువంటి ఆ శక్తిని తీసుకొని సూర్యుడు కూడా ప్రపంచమంతా కూడా ఆ దివ్య తేజస్సుని ప్రకాశవంతం చేస్తున్నారు. అంటే భగవంతుడు ఆ శక్తిని సూర్యదేవునికి ఇవ్వకపోతే, ఆ సూర్యదేవుడు కూడా అక్కడ ఆ శక్తిని ప్రదర్శించలేడు. భగవంతుని ద్వారా ఆ శక్తిని తీసుకోవడం వల్ల ఆయన పూర్తిగా అందరికీ కూడా ఆ శక్తిని ఇస్తున్నాడు. కాబట్టి శ్రీకృష్ణుని స్వరూపాంశ చేతనే ప్రపంచమంతయు పోషించబడుతుంది. అదే ఉదాహరణగా మనం తీసుకోవాలి. కాబట్టి ఆ యొక్క శక్తి వల్ల సూర్యుడు ప్రపంచమంతా ఆ యొక్క కాంతి కిరణాలను ప్రసరింపజేస్తున్నట్టే, ఆ భగవంతుని యొక్క అంతర్గత శక్తి వలననే మనమందరం కూడా ఆయన పోషకుడుగా ఉండి మనల్ని అందరినీ సంరక్షిస్తూ చూసుకుంటున్నారు. అందుకే కృష్ణ భగవానుడు పూజనీయుడు. మరి అలాంటి భగవంతుణ్ణి మనము ఆరాధించాలా వద్దా? మనము ఆయన యొక్క భగవత్ విజ్ఞానాన్ని తెలుసుకోవాలా వద్దా? హ్మ్. లేకపోతే ఆయన విభూతులనంతా మనము అనుభూతిని పొందాలా వద్దా? తప్పకుండా అలాంటి దేవాది దేవుడైనటువంటి ఆ భగవంతుని గురించి మనము అన్నీ తెలుసుకోవాలి. ఆ భక్తియుత సేవలో ఆ మార్గాన్ని ఎంచుకొని భగవంతుణ్ణి సులభంగా పొందే
ఆ యొక్క మార్గం మనము పొందాలి. ఇది భగవంతుడు 10వ అధ్యాయంలో అర్జునునికి తన విభూతుల్ని వివరిస్తూ చెప్పినటువంటి విషయాలు. ఓకేనా? వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.